ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 15th ఫైనాన్షియల్ కమిషన్ ఆధ్వర్యంలో 5 జేసీబీలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మనం చూసాం గతంలో ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేదో 2014 నుంచి 19 వరకు కూడా చాలా భయంకరమైన పరిస్థితులు ఈ ప్రాంతంలో ఉండి, ఆ సమయంలో గౌరవ శాసనసభ్యులు బొండా ఉమా గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడకు వచ్చి ఇక్కడ చెత్తని తరలించడమే కాదు, ఈ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలకి ఆ 2014-19 బొండా ఉమా గారి నాయకత్వంలో ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారం చూపించాం. ఇక్కడ రోడ్లు వేయటం కానీ ఈ నియోజకవర్గాన్ని కొంత అందంగా తీర్చిదిద్దడంలో వారి కృషి మనం ఈ నియోజకవర్గంలో మొదటి పేరు కానీ చివరి పేరు వరకు నిలబడేదే బొండా ఉమా గారు. అంత అభివృద్ధి చేశారు వీరు ఈ నియోజకవర్గాన్ని. 2024 అధికారంలో వచ్చిన కాడి నుంచి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, నన్ను నిరంతరం ఈ విధంగా చేయాలని నన్ను ఒక డైరెక్షన్ ఇస్తా, నిధుల విషయంలో ఈ ఉన్నాయని నన్ను ఒక మేలుకొలుపుతా, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఆర్ఓబీలు ఆర్యూబీలు ఎక్కడ అవసరం ఉన్నాయి, ఎక్కడైతే డ్రైనేజ్ సమస్య ఉందో వీటిలన్నిటిని నన్ను నిరంతరం కూడా వారు ఎడ్యుకేట్ చేయడమే కాకుండా నాకు ఒక డైరెక్షన్ ఇచ్చి నన్ను నడిపించారు. ఈ నడిపించే భాగంలో ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్నో మేమిద్దరం కలిసి ఇక్కడ ఎన్నో తీసుకురావడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గర మీటింగ్ లో కూడా విజయవాడకు మరిన్ని నిధులు ఇవ్వాలి సార్ అని వారు కోరటం, ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించడం, అంతేకాకుండా మొత్తం మేమందరం కూడా సెంట్రల్ నియోజకవర్గమే కాదు, మొన్న బొండా ఉమా గారి ఆధ్వర్యంలో కృష్ణలంక నుంచి కనంలూరు వరకు కూడా రోడ్డు ఇవ్వాలని నేను అడగగానే వెంటనే ఉమా గారు కూడా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పారు. అది కూడా సింగనగర్ లో 2వ ఫ్లైఓవర్ కావాలని అడిగాం. అది కూడా బొండా ఉమా గారు వెంటనే సింగనగర్ లో 2వ ఫ్లైఓవర్ కావాలనగానే దానికి కూడా డిపిఆర్ రెడీ చేయమని వారు ఆదేశించడం జరిగింది. ఇవాళ రైల్వే ట్రాకులు కాలువలు ఎక్కువ ఉన్న ఈ విజయవాడ నగరంలో ముందు కాలువల సుందరీకరణ కన్నా కూడా కాలువల్లోకి వెళ్ళే డ్రైనేజ్ వాటర్ని కానీ స్ట్రామ్ వాటర్ని కానీ కంటామినేట్ అవ్వకుండా మినీ ఎస్టీపీలు 25 పెట్టాలని మేము అందరం కూడా ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళంగానే దాన్ని ఆల్రెడీ డిపిఆర్ రన్ అవుతుంది. ఇంకొక వారం 10 రోజుల్లో మురుగునీళ్ళు కాలువల్లోకి వెళ్ళే దగ్గర ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలో మినీ ఎస్టీపీలు రెడీ అవుతాయి. ఈ మినీ ఎస్టీపీలకి డిపిఆర్ రెడీ అవ్వగానే కార్పొరేషన్ ఆధ్వర్యంలో మినీ ఎస్టీపీలు 25 విజయవాడ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలువల్లోకి వెళ్ళే డ్రైనేజీల దగ్గర మినీ ఎస్టీపీలు పెట్టి కాలనీని అప్పుడు కాలువలను కనుక సుందరీకరణ ఇస్తే, పార్కులు చేస్తే బాగుంటుందని గౌరవ శాసనసభ్యుడు బొండా ఉమా గారి చెప్పిన మాటలకి దాన్ని అదే విధంగా ఇవాళ ప్రణాళికలు కూడా రచిస్తున్నాం. తప్పకుండా ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రారంభమైన కాంచి ఒక రాయి కానీ ఒక చిన్న పని కూడా చేయలేని వ్యక్తులందరూ కొంతమంది ఎమ్మెల్యేల కింద పనిచేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ప్రతినిత్యం ప్రజలతో మమేకం అవుతా, పార్టీ నాయకులు కార్యకర్తలు, కూటమి నాయకుల్ని కార్యకర్తల్ని ఏకత్రాటి మీద తీసుకువెళ్తా సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో, అంతేకాకుండా నాకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో కృషి చేసిన ఉమా గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మున్సిపల్ కార్పొరేషన్ రేపు రాబోయే కాలంలో గ్రేటర్ విజయవాడ కూడా వారి ఆధ్వర్యంలో జరగాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. గ్రేటర్ విజయవాడ కూడా జరిగే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఈ లోపల ఉన్న సమస్యలన్నింటినీ కూడా, ఇప్పుడున్న కార్పొరేషన్ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. విధంగా కార్పొరేషన్ సిబ్బంది కూడా మనం చూస్తే వరదల సమయంలో కానీ ఎక్కడైనా బ్రహ్మాండం చేశారు. ఈ జేసీబీలు మెయిన్గా వాటర్ డ్రైనేజీలకు ఎక్కువగా వాడమని నిర్దేశించారు. కాబట్టి వాళ్ళు ఉన్న డ్రైనేజీల్లో డీసిల్టింగ్ కానీ పూడికలు తీయటానికి కానీ ఇవన్నీ బాగా పనికొస్తాయి. తప్పకుండా ఇవాళ దీన్ని ఇచ్చిన జేసీబీ యాజమాన్యానికి కూడా we congratulate you, sir, and also we congratulate the 15th Financial Commission for giving us all these things. Thank you very much, sir, and అందరికీ ధన్యవాదాలు.